వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. ఏపీలో మనుషులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు సరికొత్తగా రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసింది. నగరాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన సర్పరక్షణ వ్యవస్థను ఇక గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ వాలంటీర్లను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఇలాంటి విస్తృత కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రజల భద్రతకు కూడా ప్రత్యక్ష ఆదరణ వస్తుందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఫారెస్ట్ అధికారులు రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ మానవ వన్యప్రాణుల మధ్య సమన్వయానికి విప్లవాత్మక చర్యను చొరవ చూపనుంది. ఈ ప్రాజెక్టులోని 11 ముఖ్య అంశాల్లో సర్పమిత్ర వాలంటీర్లు ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా పాము కాట్ల వల్ల 40,000 మంది వరకు ఉంటున్నారు. ఈ మరణాలను జాతీయ ఆరోగ్య సమీక్షలు తెలియజేశాయి. మానవుడు వన్యప్రాణాలు మధ్య సంఘర్షణలు తగ్గించేందుకు ఏఐ, డ్రోన్, రేడియో కాలర్, మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్స్ వంటి సాంకేతిక సాధనాలతో పాటు గ్రామస్థాయి వాలంటీర్లకు కీలక పాత్ర పోషిస్తారు. గ్రామాల్లోకి జనవాసాల్లోకి వచ్చే పాముల నుంచి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూడడమే సర్పమిత్రుల ప్రధాన విధి. వీరు గ్రామాల్లోకి వచ్చిన పాములు పట్టుకొని సురక్షితంగా వాటిని అడవుల్లోకి వదిలేస్తారు. ఇది కేవలం ప్రాణరక్షణకి మాత్రమే కాకుండా మనుషుల భద్రతకు కూడా దోహదపడుతుంది. ప్రతి పంచాయతీలో ఒక్కొక్క వాలంటీర్ని ఎంపిక చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వీరి విధులు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో పాములు తిరగడం సాధారణం కాబట్టి వీరు అలర్ట్గా ఉంటూ యాప్ ద్వారా అలర్ట్లు పొందుతూ చర్యలు తీసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.